కృత్తికా నక్షత్రంలో వచ్చే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శ్రేష్టమైంది. దీనికేమో మా పూర్వం నుంచి కార్తీక చలిమిళ్ళు నోము మేము నోస్తాం అన్నమాట. 365 ఒత్తి వెలిగించి శివపార్వతుల ఫోటో పెట్టుకొని కార్తీక నోము నోసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడి దర్శనం అయిన తర్వాత పూజ చేసుకుంటాం. ఓకే, అంటే దీన్ని ఏ విధంగా నోములు అనేది ఏ విధంగా నోస్తూ ఉంటే దానివల్ల ప్రత్యేకంగా ఎటువంటి మనకి ఫలం సిద్ధిస్తుందని అనుకుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేమైతే ఇది కడుపు చల్లదనానికేనని చలిమిళ్ళు నూనె వేస్తాము. ఆ 5వ తనానికి చిహ్నం అని కార్తీక పౌర్ణమి నోము నోస్తాం. అంటే దీని యొక్క ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క చేయడానికి, లేదంటే ఓన్లీ కార్తీక మాసంలోనే ఇది చేయడానికి గల కారణాలు? పౌర్ణమి చూసుకుంటే ప్రతి నెలలో కూడా పౌర్ణమి వస్తూ ఉంటుంది, సంవత్సరంలో 12 పౌర్ణాలు వస్తూ ఉంటుంటాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ పౌర్ణమిని ఎంత ప్రతిష్టంగా తీసుకోవడానికి గల కారణాలు? కృత్తికా నక్షత్రంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా శ్రేష్టం. అందుకని ఇవి కార్తీక మాసంలోనే ఈ నోములు నోస్తాం అన్నమాట. ఈరోజు అసలు అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే జ్వాలతోరణం కూడా ఈరోజే. మనకి ఏంటంటే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా ప్రీతికరమైనది. ఎందుకంటే చాలామందికి అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి కొంతమందికి ఉంటుంది, కొంతమంది 3వ సోమవారం అయితే చేసుకుంటారు. మనకి ఈరోజు ఏంటంటే పురాతన పెద్దల దగ్గర నుంచి మనం తీసుకొస్తే కొంతమందికి చలివిడి నోము అని ఉంటుంది. మాకైతే పెసలతో బూర్లు చేస్తాం అనమాట. ఉదయం నుంచి ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి శివయ్యకి సంవత్సరం ఒత్తులు వెలిగించుకొని మళ్ళీ వచ్చి ఆ మడితోటే పున్నం బూర్లు అవి చేసుకొని ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి గౌరీదేవి దగ్గర మనం పెసల బూర్లు మర్రాకులు ఇవన్నీ పెట్టి తోరాలు పెట్టి మనం విశిష్టంగా అయితే జరుపుకుంటాము. ఇదైతే చాలా ఆచారంగా అది ఎటువంటివి చేయకుండా బూర్లు ఉన్నప్పుడు కూడా మా పెద్దవాళ్ళు అయితే మూతికి మాస్క్లా పెట్టుకొని మాట్లాడకుండా నియమనిష్టలతో ఎవరిని ముట్టుకోకుండా చేసేవారు అనమాట. అలాగా ఆచారం అది అయితే అలాగ వస్తూనే ఉంది. కానీ ఇది చేసుకొని కేదారేశ్వర వ్రత కథ చదువుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేస్తాము. ఆ కథ అనంతరం మనం పూజ దానికి ప్రసాదం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. అందరూ కూడా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానడానికి అయితే వీలు లేదు. వాళ్ళు ఓపిక ఉన్నంత వరకు కార్తీక పౌర్ణమి కంపల్సరీ చేసుకోవాలి. వాళ్ళకి ఓపిక లేదు అన్న మరుక్షణం మనం ఏ గుడికో వెళ్ళి ఏదో పళ్ళుకాయలు ఇచ్చుకుంటాం. కానీ వాళ్ళు వయసు అయిపోయినా సరే ఆ గౌరీదేవి పూజ మాత్రం మానడానికి అయితే వీల్లేదు ఈరోజు. ఓకే, అంటే ఈ గౌరీదేవి పూజ అని, అలాగే శివుడు పార్వతుల్ని ఒకవైపు పూజించడం అని కానీ, లేదంటే ఈ విధంగా నోములు నోయడం అనేది కానీ, లేదంటే చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇవన్నీ ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఎంత ప్రగాఢంగా నమ్మడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? నమ్మడానికంటే మన పెద్దలు మరి చెప్పారు, ఆ రోజుల్లో మేము ఇలా జరిగింది కాబట్టి మనకి ఇంట్లో దేనికి లోటు లేకుండా తిండికి మన అన్నీ ఇంట్లో సుఖశాంతులు కలగాలన్నా పిల్లలకి అంతా మంచి జరగాలన్నా మనం ఇవన్నీ పెద్దలు పెట్టిన ఆచారాలు. వాటిని ఏంటంటే జనాలు ఆ ఆచారాలు ఈరోజు చేస్తే మంచిది. ఎందుకంటే ప్రతి నెల వస్తుంది, ప్రతి నెల మరి కార్తీక మాసం చేయం. కానీ కార్తీక మాసం అనగానే స్టార్టింగ్ దీపావళి అయిన అమావాస్య మరుసటి రోజు నుంచి పోలుపాడ్యం వరకు రోజు నెల స్థానాల్లో చేసుకొని, అంటే అదొక నమ్మకం. ఈ టైంలో మనకి శివయ్య ఆశీస్సులు దొరుకుతాయి, మనకి శివయ్య దీవెనలు కంపల్సరీ ఉంటాయి, ఇంట్లో మంచి జరుగుతుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంటికి తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో శివయ్య ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటారు మనస్ఫూర్తిగా. అందుకని తెల్లవారి 5 లోపు సూర్యోదయం ముందు ఇంట్లో దీపాలు పెట్టుకొని గుడికి వెళ్ళి కూడా దీపాలు పెట్టడం అయితే జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.